ఇప్పుడు నా డ్రీమ్ ఏంటంటే మా పాప ఫస్ట్ సినిమా అనమాట. సినిమా హాల్లో చూడాల, ఒక్క సినిమా కూడా చూడాల. మా పాప నా సినిమా ఉండాలి, రియల్ హీరో రెండు నేనే ఉండాలి మా పాపకి. అది నా డ్రీమ్. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 78 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ అయితే షూటింగ్స్ ఎడిటింగ్స్ ఏం లేవన్నమాట. ఒక వీడియో ఎడిట్ ఉందన్నమాట, అది చేసుకుంటా తర్వాత. ప్రజెంట్ అయితే కంటెంట్ థింకింగ్ వాళ్ళ వర్క్ వచ్చేసి ఒక రీల్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నా సాటర్డే అప్లోడ్ కోసం. సో దానికోసం ఇప్పుడు ప్రజెంట్ అయితే రీల్స్ ఏం లేవు చేయడానికి, కంటెంట్ ఏం లేదు. సో ఇవాళ అది ఆలోచిస్తాను అండ్ మ్యాక్సిమం అదే వర్క్. సో అదే చేస్తాను, ఆలోచిస్తా, చూసి చెప్తా. ఏమన్నా థాట్ ఏమైనా వస్తే ఈ బ్లాగ్లోనే ఇన్ఫార్మ్ చేస్తా, లేకపోతే ఎడిటింగ్ వర్క్ తర్వాత చేసుకుంటా మొత్తం కంటెంట్ ఆలోచించిన తర్వాత. అండ్ గైస్, ఈ ఛాలెంజ్ అయితే మీకు తెలుసు కదా, స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో సినిమా వేరే ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళాలంటే, సినిమా తీయడానికి ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళాలంటే మన దగ్గర ఒక స్క్రిప్ట్ ఉండాలి. సో ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర ఒక్క స్క్రిప్ట్ కూడా లేదు, బట్ స్టార్ట్ చేసా. సో వెళ్తా ఉంటే ఏదో ఒక స్క్రిప్ట్ ఏమన్నా ఐడియా వచ్చిందేమని. సో మొన్న నాకైతే ఒక ఐడియా వచ్చింది, అదేమో డౌట్గా ఉందన్నమాట, 50-50గా. బట్ ఇప్పుడైతే కన్ఫర్మ్ అయిపోయింది. సో ఆ స్టోరీ అయితే మా తమ్ముడికి చెప్పాను, మామూలుగా రఫ్గా చెప్పాను అనమాట. నేను తీసే సినిమా స్టోరీ మా తమ్ముడికి రఫ్గా చెప్పాను. సో మా ఓడి రియాక్షన్ ఒకసారి మీరు అడుగుదాం, ఎలా ఉందో, నేను చెప్పిన స్టోరీ ఎలా ఉందో రియాక్షన్ అడుగుదాం. ఓకే, తర్వాత మన టీమ్ మెంబర్స్ స్వరూప్ బ్రో అండ్ యశ్వంత్ బ్రో కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేద్దాం, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఒక 1 వీక్ 10 డేస్ నుంచి వర్క్ చాలా డల్గా జరుగుతున్నాయి. సో ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఏదైతే ఎప్పుడో చేసిన రీల్స్ అన్నీ ఎడిటింగ్ చేసుకుని పోస్ట్ చేస్తున్నా, అండ్ షార్ట్ ఫిల్మ్కి స్క్రీన్ ప్లే రాసుకుంటున్నా. సో కొంచెం డల్ అయిపోయింది అనమాట వర్క్. ఫిట్నెస్ కూడా సరిగ్గా వెళ్ళట్లేదు, చెయ్యి కొంచెం నొప్పి వచ్చింది, అది బెనికింది అనమాట. మొన్న బాక్సింగ్ చేసేటప్పుడు డల్ అయిపోయింది అనమాట. మన వాళ్ళు కూడా కొంచెం డల్ అయిపోయారు. సో ఈ న్యూస్ అయితే చెప్తాను. నేనైతే ఈ సినిమాది రఫ్గా చెప్పాను అనమాట, అవుట్లైన్ లాగా ఉంటుంది కదా, అలా చెప్పాము. ఆవిడికి చాలా ఎగ్జైట్ అయిపోయాడు. సో ఇంకా నాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది ఫుల్గా. ఇప్పుడైతే 100% ఫిక్స్ అయిపోయా, తీస్తే ఫస్ట్ సినిమా అదే తీయాలని. సో రొటీన్ కాకుండా డిఫరెంట్గా ఉండాలని చెప్పి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తాను ఆ సినిమా కోసం. సో మొత్తం ప్రాపర్ నాలెడ్జ్తో వెళ్తాను. సో మా ఊడి రియాక్షన్ ఏంటో ఒకసారి కనుక్కుందాం. ఓకే, తర్వాత మన స్వరూప్ బ్రో యశ్వంత్ బ్రో కూడా ఇన్ఫార్మ్ చేద్దాం. సో గైస్, మనోడి దగ్గరికి వచ్చేసా. అరే, నీకు ఒక సినిమా స్క్రిప్ట్ చెప్పాను కదా, మనది ఫస్ట్ సినిమా స్క్రిప్ట్. సో మొత్తం రఫ్గా చెప్పాను అనమాట, మొత్తం క్లారిటీ, ఇంకా డైలాగ్స్ అవి అవ్వలేదు కాబట్టి రఫ్గా చెప్పా. సో విన్న తర్వాత నీకు ఏమనిపించింది అసలు? ఫస్ట్ ఆనెస్ట్ రియాక్షన్. మనోడు ఎక్కువ సినిమా చూస్తూ ఉంటాడు గైస్, డైలీ ఒక సినిమా చూస్తూ ఉంటాడు. సో చాలా సినిమాలు చూశాడు, వెబ్ సిరీస్లు అన్నీ కవర్ చేస్తూ ఉంటాడు. హాలీవుడ్ కానీ, మన ఇంగ్లీష్లో కానీ, తెలుగులో కానీ వచ్చే వెబ్ సిరీస్ కానీ, సినిమాలు అన్నీ కవర్ చేస్తూ ఉంటాడు. కొత్త సినిమాలు ఏమైనా వచ్చినా వెళ్ళిపోతూ ఉంటాడు తొందరగా. సో నేనంటే కొంచెం వర్క్స్ ఎక్కువ, ఇంతకుముందు నేను కూడా చూసేవాడిని, బట్ ఇప్పుడు కొంచెం వర్క్స్ అన్నీ ఎక్కువైపోయి ఒక 2 డేస్కి ఒక సినిమా అలా మేనేజ్ చేస్తున్నా. సో మనోటి రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం. ఎలా అనిపించింది నీకు సినిమా చెప్పిన తర్వాత? రఫ్గా చెప్పాను నీకు. అవునవును, ఫస్ట్ నాకు ఓకే అంటే కొంచెం డిఫరెంట్ స్క్రిప్ట్ కాబట్టి ఆడియన్స్ ఎలా తీసుకుంటారని చెప్పి ఫస్ట్ అది కొంచెం అనిపించింది, డౌట్ వచ్చింది. అంటే తీసుకుంటారా లేదా, అది యాక్సెప్ట్ చేస్తారా లేదా అని. ఓకే, మనం కూడా ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎలా తీస్తాం, ఎలా స్టార్టింగ్ నార్మల్ స్క్రిప్ట్ తీసుకుంటే కొంచెం రిలేటబుల్ కంటెంట్ తీసుకుంటే ఓకే. ఓకే, మనకు కొంచెం ఏంటంటే ఎఫర్ట్స్ తక్కువ అయ్యి కొంచెం రిలేటబుల్ అండ్ ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేసి కూడా అర్థమైంది, తొందరగా గ్రాప్ చేస్తారు కంటెంట్. ఓకే, అది ఎలా అయినా రన్ అయింది మూవీ. ఇదేంటంటే లైక్ విన్ ఆర్ లూజ్ టైప్. ఓకే, మంచిగా తీస్తే సక్సెస్ అయింది, కొంచెం ఏమైనా ఇదైనా మనం మొత్తం ఎంత ఎఫర్ట్స్ పెట్టినా అది ఫెయిల్యూర్ అయిపోయింది. సో బట్ ఇప్పుడు మనకి ఆ సినిమా తీసే ముందు 2 షార్ట్ ఫిల్మ్స్ ప్లాన్ చేశా ఈ ఛాలెంజ్లో మనం. సో అది తీసిన తర్వాత మనకి స్కిల్ పెరిగిద్ది, మేకింగ్ స్కిల్స్ ఎలా తీయాలి మొత్తం స్కిల్స్ పెరుగుతాయి. బుక్ నాలెడ్జ్ ఎలాగో మనం డెవలప్ చేసుకుంటున్నాం, స్క్రీన్ ప్లే ఎలా రాయాలి స్క్రిప్ట్ అనేది. ఓకే, సో అవన్నీ మనకి యాడ్ చేసుకుని ఇప్పుడు నీకు రఫ్గా చెప్పా స్క్రిప్ట్, అది ఫైనల్ కాదు, ఫైనల్ డ్రాఫ్ట్ కదా, రఫ్గా చెప్పా. అది విన్న తర్వాత నీకు అసలు యాజ్ ఏ బాగా అనిపించింది, నాకు మంచిగా అనిపించింది. స్క్రిప్ట్ అయితే మంచిగా క్రేజీగా అనిపించిందా? క్రేజీగా అనిపించింది, డిఫరెంట్గా అనిపించింది. యాక్చువల్గా కొత్త కాన్సెప్ట్ ఇంకా బాగా అనిపించింది నాకైతే. మూవీ ఇదైతే
అనుకున్నది అనుకున్నట్టు తీస్తే బెస్ట్ అయింది. ఓకే. సో గైస్, అది రిస్కీ కాన్సెప్టే చెప్పాలంటే. కాకపోతే ఆ సినిమా తీసే ముందు చాలా ప్రిపేర్ అవుతా, చాలా ప్రాపర్గా మొత్తం నేర్చుకుని స్టార్ట్ చేస్తా. మళ్ళీ మనకి ప్రొడ్యూసర్స్ కూడా దొరకాలి ఆ స్క్రిప్ట్ చెప్తే. సో దానికి రెడీగా అన్నీ రెడీ చేసి అయితే వెళ్ళాలి మనం ప్రొడ్యూసర్ దగ్గరికి. ఇప్పుడు దగ్గర దగ్గర 3 months ఛాలెంజ్ అయింది కదా. 3 months అయిపోయింది రఫ్గా. ఇంకా ఇవాళ డేట్ అంతా 78, ఇంకో 12 days అయితే 3 months అయినట్టు. ఇంకా మన దగ్గర 9 months ఉంటాయి టైం. ఆ 9 monthsలో నాకు ఈ స్క్రిప్ట్ మొత్తం డెవలప్ చేయడానికి, స్క్రీన్ ప్లేతో సహా రాయడానికి గట్టిగా 3 months పడతాయి రఫ్గా. కంప్లీట్ 3 months అంటే డైలీ ఇంకా పొద్దున్నే సాయంత్రం స్క్రిప్ట్ మీద కూర్చోవాలి. ఓకే, అలా అయితే నాకు 3 months టైం పీరియడ్లో ఈ స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్ చేసుకుంటా స్క్రీన్ ప్లేతో సహా. బట్ మనకేంటంటే డైలీ మన సోషల్ మీడియా కూడా గ్రో చేసుకోవాలి కాబట్టి, రీల్స్ కూడా తీయాలి కాబట్టి ఆ వర్క్ కూడా ఉండిద్ది. సో అవి కవర్ చేస్తా. ఇది సినిమా స్క్రిప్ట్ రాయాలంటే ఇంకా 3 months ఎక్స్ట్రా తీసుకోండి. అంటే 6 monthsలో నేను కంప్లీట్ చేయగలను ప్రాపర్గా నేనున్న సిచ్యువేషన్. ఇప్పుడు ప్రజెంట్ మనం పెద్ద డైరెక్టర్ కూడా కాదు, పెద్ద హీరో కూడా కాదు. మనం ఏంటంటే కంటెంట్ క్రియేటర్స్, మూవీస్లోకి వెళ్ళాలనుకుంటున్నాం, సినిమా తీయాలనుకుంటున్నాం. కాబట్టి సోషల్ మీడియాని వదులుకోకూడదు. ఓకే, సోషల్ మీడియాని గ్రో చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇది కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఆ 2 టాస్క్లు ఉన్నాయి. ఇప్పుడు నేను తీయబోయే షార్ట్ ఫిల్మ్స్ ఏంటంటే మనకి ఒక రిహార్సల్ లాగా. ఓకే, అంటే టెస్ట్ మ్యాచ్ లాగా అనమాట. అంతేనా? టెస్ట్ మ్యాచ్ లాగా మనకి. సో దాంట్లో మనం గట్టిగా నేర్చుకొని గట్టిగా తీయగలిగితే, మంచి ఎఫర్ట్స్ పెట్టి తీయగలిగితే ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నేను తీసుకునే స్క్రిప్ట్ చాలా క్రేజీ స్క్రిప్ట్. సో నా ఫ్లేవర్ ఆఫ్ కామెడీ ఉండిద్ది, దాంట్లో అడ్వెంచర్ ఉండిద్ది, సో ట్విస్ట్లు ఉంటాయి, టర్న్స్ ఉంటాయి. సో డిఫరెంట్గా అయితే ఉండిద్ది. జస్ట్ అవుట్లైన్ చెప్పి, ఇంకా డెవలప్ కూడా చేయాలి, జస్ట్ అవుట్లైన్ చెప్పాం మనోడికి. ఎలా అనిపించింది మామూలుగా స్టోరీ పరంగా మనం తీస్తామా తీయమా అని పక్కన పెడితే స్టోరీ వైజ్ ఎలా అనిపించింది మామూలుగా? థీమ్ అయితే నాకు బాగా నచ్చింది, డిఫరెంట్గా అనిపించింది. కొంచెం క్రేజీగా ఉండేది, కొంచెం కాదు బాగానే క్రేజీగా ఉండేది. అంటే ఇప్పుడు మేము ఎలాగో ఇలా రిస్క్ చేస్తున్నాం ఛాలెంజ్ తీసుకొని, ఎందుకు నార్మల్గా వెళ్ళాలి? మనం వెళ్ళేదైతే గట్టిగానే పెద్దగానే వెళ్దాం గైస్. సో రిస్క్ చేసేద్దాం, గట్టిగా నేర్చుకొని వెళ్దాం. అది ఎలా పడితే అలా కాదు, నేర్చుకొని ప్రాపర్గా వెళ్దాం. సో ఒక మాస్టర్ పీస్ అయితే తీయాలి సినిమా అయితే, నార్మల్ సినిమా కాదు, మాస్టర్ పీస్ అయితే తీయాలి అన్ని ఆస్పెక్ట్స్లో అనమాట. సో మొత్తం నేర్చుకుని వెళ్తాయి. నా దగ్గర ఇంకా 9 months టైం ఉంది. 9 monthsలో ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తానో నాకే తెలియదు, ఎందుకంటే నేను కూడా ఆలోచించలేదు ఇంకా. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే 2 షార్ట్ ఫిల్మ్లు, సినిమా స్క్రిప్ట్ రెడీ చేసుకొని లాస్ట్ 3 months, ఇంకా ఈ 6 months 3 months అయిపోయినాయి. ఇంకా వచ్చే 9 monthsలో 6 months 2 షార్ట్ ఫిల్మ్లు కంప్లీట్ చేయాలి, సినిమా స్క్రిప్ట్ కంప్లీట్ చేయాలి. లాస్ట్ 3 months ఏంటి, ఇంకా తిరగడమే ప్రొడ్యూసర్స్ దగ్గరికి. స్క్రిప్ట్ పట్టుకొని మనం తీసిన షార్ట్ ఫిల్మ్లు చూపించుకుంటా, మన సోషల్ మీడియా చూపించుకుంటా ఇంకా తిరగడమే, అదే మన వర్క్. సో ఆ 3 monthsలో మనకి ఎవరైనా ప్రొడ్యూసర్ దొరికి మనకి సినిమా సెట్ అయితే మనం ఛాలెంజ్లో విన్ అవుతాం. లేదు ఎవరు ప్రొడ్యూసర్ దొరకకపోతే ఛాలెంజ్లో లూజ్ అయిపోతాం. మామూలు చెప్తున్నా. సో మళ్ళీ ప్రొడ్యూసర్స్ అటెన్షన్ లైక్ వాళ్ళని కూడా ఒప్పించడం కూడా ఒక స్కిల్లే. సో అది కూడా నేను మాస్టర్ చేయాలన్నమాట. ఈ స్క్రిప్ట్ బలం మీద నా స్క్రిప్ట్ బలం మీద నేను తీసిన షార్ట్ ఫిల్మ్స్ కంటెంట్ మీద, ఆ మేకింగ్ మీద, నా డైరెక్షన్ మీద, నా యాక్టింగ్ మీద, అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట. సో ఇప్పుడు నుంచి అయితే వర్క్ ఒక రేంజ్లో ఉండబోతుంది. మన వాళ్ళకి కూడా ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఒకసారి ఇన్ఫామ్ చేద్దాం. ఇవాళ మ్యాక్సిమం నేను స్క్రిప్ట్ వర్కే చేశాను, ఆలోచిస్తూ ఉన్నా. సో మనకి కంటెంట్లు ఏమీ వాళ్ళు తట్టలేదు. సో ఒక వీడియో ఉంటే ఒక వీడియో ఎడిటింగ్ చేసుకుంటా ఇప్పుడు కూర్చొని. ఇంకా రూమ్కి వెళ్ళి మన వాళ్ళని కలుస్తా తర్వాత. అది అక్కడికి వెళ్ళి మన వాళ్ళతో కూడా చెప్దాం, ఒకసారి ఇన్ఫామ్ చేద్దాం. ఓకేనా? సినిమా ఫిక్స్గా తీసేది ఇదే, ఇంకా ఇదే డెవలప్ చేస్తా కదా. ఇంకా కూర్చొని అన్నీ నేర్చుకొని ప్రాపర్గా వెళ్దాం. సో నా డ్రీమ్ అనమాట మూవీ హీరో అవ్వడం ఫస్ట్ నా డ్రీము. ఇప్పుడు డైరెక్షన్ కూడా నేను నేర్చుకుంటున్నా కాబట్టి డైరెక్షన్ మీద కూడా ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. సో చూపిస్తాను, మంచి సినిమా అయితే తీసి చూపిస్తాను గైస్. మిమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేస్తాను. నా ఫ్లేవర్, నా కామెడీ అయితే మిస్ అవ్వరు మీరు, సినిమాలో కూడా మిస్ అవ్వరు. డిఫరెంట్ వేరే రేంజ్లో తీసుకెళ్తా కామెడీ కూడా. సో అడ్వెంచర్ కూడా ఉండిద్ది. సో మిక్సర్ అనమాట, మీరు రెడీగా ఉండండి. ఇంకా 9 months ఉంది టైము. ఓకే, 9 monthsలో మనకి ఏమైనా ప్రొడ్యూసర్ దొరికితే ఇంకా మన సినిమా కూడా స్టార్ట్ అయిపోయింది, మన ఛాలెంజ్లో విన్ అవుతాం. సో కోరుకోండి గైస్ విన్ అవ్వాలని. ఓకే, సో కష్టపడుతున్నాం డైలీ, అసలు రెస్ట్ లేకుండా. బోర్ కొట్టినా, చేయబుద్ధి కాకపోయినా, బాగా ఎనర్జీ ఉన్నా, ఏదన్నా సరే, ఫెస్టివల్స్ అయినా ఏది వచ్చినా సరే వర్క్ చేస్తున్నాం, ఎంతో కొంత వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు నుంచి అయితే ఆ వర్క్ ఎలివేట్ పెరిగిద్ది అనమాట. ఓకే, సో గైస్ ఇప్పుడు మా ఆవిడని అడుగుతా. సినిమా స్క్రిప్ట్ వచ్చింది,
దాని మీద వర్క్ చేస్తా అని చెప్పి తన రియాక్షన్ చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఇది సినిమా స్క్రిప్ట్ ఒకటి వచ్చింది నాకు, దాని మీద వర్క్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఛాలెంజ్ స్టార్ట్ చేసే కదా సినిమా స్టార్ట్ చేయాలని చెప్పి. సో స్టార్టింగ్లో నా దగ్గర స్క్రిప్ట్ ఏం లేదు, ఇప్పుడు స్క్రిప్ట్ వచ్చింది, దాని మీద వర్క్ చేయబోతున్నా. సో నీ ఒపీనియన్ ఏంటి? మంచిదేనా? అంత మంచిదా? అంత మంచిదా? హీరోయిన్లా 10 మంది ఉంటారు, నేను ఒక్కడనే. లేదు హీరోయిన్స్ లేరు, అసలు హీరోయిన్స్ లేరు, అమ్మాయిలు లేరు, అందరు అబ్బాయిలే సినిమాలు. అవునా? సో సినిమా చూస్తావా? నా సినిమా తీసిన తర్వాత చూస్తావా? నువ్వేనా ఆమె నిద్రపోతున్నారు మేడం, ఆమె కూడా చూస్తారా? అవునా? ఈమె పడుకుంటుంది మరి, సినిమా తీసిన తర్వాత కూడా పడుకుంటా ఉండిద్దాం సినిమాలకి. చూస్తారా వచ్చి? సో బాగా తీస్తాను నేను సినిమా, తీయగలను అంటావా? నాకు అంత కాన్ఫిడెన్స్ అనిపించట తీయగలను ఏమో అని. సో గైస్ ఓకే, వీళ్ళు కూడా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. సో చూద్దాం. స్టార్టింగ్లో నుంచి చూస్తున్నాం కదా, తెలిసిద్ది మనకి ఎలా తీస్తారు ఏంటి అనేది అసలు. సో నేను తినకి పరిచయం అయిన దగ్గర నుంచి నాకు సినిమాలు అంటే ఎంత పిచ్చో తినకి తెలుసు. సో ఆ పిచ్చితో నేను ఎంత దూరం వచ్చా. నేను ఎక్కువ సినిమా ఎక్కువ అంటే సినిమానే ఎక్కువ అంటారు. సో మనకి చిన్నప్పటి నుంచి ప్యాషన్ కాబట్టి మనం నిజాయితీగా ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్లో నేను 10,000 15,000 ఆ శాలరీకి వర్క్ చేసేవాడిని అనమాట. చిన్న జాబ్ కాఫీ షాప్లో వాటిలో 10,000కి అలా వర్క్ చేసేవాడిని. సో అప్పటి నుంచి తర్వాత కంటెంట్ క్రియేటర్ అయ్యి తర్వాత ఫుల్ టైమ్ యూట్యూబర్, ఇప్పుడు మూవీ జర్నీ, టిక్ టాక్ చేసేవాడిని అప్పుడు కూడా. సో తినైతే ఫుల్ సపోర్ట్ చేసింది. నా డ్రీమ్ అయితే ఏం లేదు గైస్, మా పాపని చూస్తున్నారు కదా. సో తిను సినిమా హాల్ ఒక్క సినిమా కూడా చూడలేదు. తిను తన కడుపులో ఉన్నప్పుడు 6th మంత్ 9th మంత్ 8th మంత్ కాదు 6th మంత్ అనుకుంటా, 6th 7th అనుకుంటా నాకు తెలిసి. ఆ టైంలో కింగ్ కాంగ్ సినిమాకి తీసుకెళ్ళి అంతే. ఏదో అప్పుడు సినిమా చూడాలనిపిస్తుందంటే సినిమాకి తీసుకెళ్ళా. కింగ్ కాంగ్, అది కూడా కింగ్ కాంగ్ 2 or 3 ఏదో ఉంది. సో ఇప్పుడు నా డ్రీమ్ ఏంటంటే మా పాప ఫస్ట్ సినిమా అనమాట, సినిమా హాల్లో చూడాల, ఒక్క సినిమా కూడా చూడాల. మా పాప నా సినిమా ఉండాలి, రియల్ హీరో రెండు నేనే ఉండాలి మా పాపకి, అది నా డ్రీమ్. సో నా డ్రీమ్ సక్సెస్ ఫుల్ఫిల్ చేసుకుంటే ఎలాగలను నేను. సో ఆ రోజు అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతా, ఎందుకంటే చెప్పా కదా మా పాపకి రియల్ హీరో ఫస్ట్ నేనే అయి ఉండాలి. సో లెట్స్ సీ ఎలా చేస్తానో ఏంటో. సో బ్రో, గుడ్ న్యూస్ బ్రో, మొన్న ఒక ఐడియా వచ్చింది అని చెప్పా కదా సినిమాకి. సో రఫ్ అవుట్లైన్ అయితే అంటే రఫ్ ఐడియా అయితే సినిమాది రఫ్ ఉండేది కదా, ఇలా జరిగింది, ఇలా సినిమా ఇలా ఉంటుంది అని చెప్పి. సో అదైతే మా తమ్ముడికి చెప్పాను అనమాట. చెప్తే ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు. మా వాడు ఏంటంటే ఢిల్లీ సినిమాలు చూసి కొంచెం సినిమా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో వాడు ఎక్సైట్ అయ్యాడు, కొత్తగా ఉండిద్ది కాబట్టి మంచిగా తీయాలి అని చెప్పి చెప్పాడు. మంచిగా తీయాలని మనకి ఎక్స్పీరియన్స్ లేదు, బట్ మనం షార్ట్ ఫిల్మ్ తీస్తాం కాబట్టి ఎక్స్పీరియన్స్ మనం తెచ్చుకోవచ్చు. సో మన ప్లాన్ ఏంటంటే ఇప్పుడు 3 months అయిపోయింది కదా, నెక్స్ట్ 6 monthsలో 2 షార్ట్ ఫిల్మ్లు కంప్లీట్ చేసుకోవాలి, ఈ సినిమా స్క్రిప్ట్ కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి. సో గైస్ అది మా ప్లాన్. నెక్స్ట్ 6 monthsలో ఆల్రెడీ 3 months అయిపోతుంది, ఇప్పుడు 12 days అయిపోతుంది, 3 months అయిపోయినట్టు ఛానల్లో. సో నెక్స్ట్ 6 monthsలో మనం 2 షార్ట్ ఫిల్మ్లు తీసి సినిమా స్క్రిప్ట్ కంప్లీట్ చేసుకొని మొత్తం ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ కంప్లీట్ చేసుకొని ఫైనల్ డ్రాఫ్ట్. ఇంకా లాస్ట్ 3 months ఏంటంటే ప్రొడ్యూసర్ కోసం తిరగడం. మనది కొంచెం డిఫరెంట్ స్క్రిప్ట్ కాబట్టి ఎక్కువ తిరగాల్సి వచ్చింది. అండ్ కొత్త వాళ్ళం కాబట్టి ఎవరు తొందరగా నమ్మకపోవచ్చు. ఒకవేళ నమ్మి ముందుకు వస్తే మనం ఇంకా ఛాలెంజ్ విన్ అయినట్టే గైస్. సో ఏమనిపిస్తుంది, విన్ అవుతామా? విన్ అవుతాం బ్రో. ఎవరో విన్ అవుతాం, ఏదో ఒకటి చూద్దాం. విన్ అవుతాం బ్రో, విన్ అవుతాం. ఓకే, సో మనం ఏదన్నా పని అనుకుంటే దానికి లేట్గానే జరుగుతున్నాయి మనకి. లేట్ వచ్చేది బాగా అవుతుందని చెప్పేవారు, ఏది తొందరగా వచ్చినా మన దగ్గర ఉందని. సో గైస్ మనది క్రియేటివ్ వర్క్ కాబట్టి, క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి ఈ టైంకి అయిపోవాలంటే అవ్వవు. ఎందుకంటే ఆ టైంకి చేసిన న్యాయం జరగదనమాట. ఏదో ఆ టైంకి చేయాలి కదా అని చేసినట్టు అయింది. సో మనం వర్క్ అయితే చేస్తూ ఉండాలి, వచ్చే టైంకి అవే వస్తాయి. మనం అయితే ట్రై చేస్తూ ఉండాలి.
సో షార్ట్ ఫిల్మ్ నేను అనుకున్న 2 months తీసేయాలి, ఒక 1 month లేట్గా ఉన్నాం. బట్ ఓకే, బెస్ట్ అయితే తీసి చూపిస్తా. అయితే ఫస్ట్ ఒకటే చాలు, నేను కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటా. సో బ్రో మొత్తం స్క్రిప్ట్ కంప్లీట్ చేసుకుని మీ రోల్స్ ఏంటి, అసలు ఏం చేయాలి మొత్తం చెప్తా బ్రో, మీరు కంగారు పడడం మాకండి. ఇవాళ ఏం వర్క్ చేసావు బ్రో? వంట చేసావా? వెరీ గుడ్ వెరీ గుడ్. ఈరోజు వంట చేసావు, అదే కంటెంట్ ఒకటి వచ్చిందని నీకు చెప్పావు బ్రో. సరే సరే, అయితే ఒక పని చేయ బ్రో, హోటల్లో మరి కాదు బ్రో, ఈ స్క్రిప్ట్ వర్క్ ఏం చేసావు? నేను పొద్దున బ్రష్ తీసావు, మనోడు ఏం చెప్తాడు, నెయిల్ కటింగ్ చేసుకున్నా బ్రో. ఈ కట్ చేసుకోవాలి అట్లా. అది వర్క్ అది కూడా చేయలేదు నువ్వు. సో మామూలుగా స్క్రిప్ట్ వర్క్ చెప్పాను నీకు, అది ఐడియా చెప్తే మనోడు నాకు కొంచెం డెవలప్ చేసి ఇచ్చాడు. ఒక స్క్రిప్ట్ అడిగాడు, దానికి కొంచెం డెవలప్ చేసి చెప్పాను మనోడికి. తర్వాత షూట్ ఏమైనా చేసావు వీడియో? అది దానికి సంబంధించిన ప్రాపర్టీస్ నీ దగ్గర ఉన్నాయని అడిగా. ఓకే ఓకే, నేను స్టార్ట్ అయింది. ఓకే ఓకే, రేపు మార్నింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? నేను వచ్చి తీసుకుంటా. వస్తావు ఇప్పుడు? సరే, నువ్వు బ్రో ఏం చేసి అంటే ట్రై చేసావు అన్న చేయడానికి, ట్రై చేసావు అలానే చెప్పు. నార్మల్ ఎడిట్ చేస్తాను, వీడియో ఎడిట్ చేసుకున్నావా? ఒకటి డబ్బింగ్ చెప్పేసుకొని మన మేము ఎడిట్ చేసుకున్నాం. బ్రో మన థీమ్ ఏంటంటే, మనకి లేజీ ఉన్నా సరే, మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా సరే, మనం పుష్ చేసుకోవాలి బ్రో. వర్క్ చేయడానికి పుష్ చేసుకోవాలి, ఎంతో కొంత చెయ్యాలి ఏదో ఒకటి. సో నాకు 3 days 4 days అలాగే ఉంది. నేను డైలీ వర్క్ చేస్తున్నా, నీ వీడియోస్ నాకు పడుతున్నాయి, నేను షూట్లు చేస్తున్నా, నేను స్క్రిప్ట్లు రాసుకుంటున్నా, ఎడిటింగ్ చేస్తున్నా. సో ఇంట్రెస్ట్ లేకపోయినా చేస్తున్నాం, ముందుకి చేస్తున్నాను బ్రో. నేను మాల్ చెప్తున్నాను, మనోడికి లేజీ డే అంటున్నాడు కదా. సో గైస్, నేనైతే వాళ్ళ స్క్రిప్ట్ ఆలోచించా, నా రీల్ కోసం ఆలోచించా, అది వర్కౌట్ అవ్వాలా రాలా ఏమి. సినిమా కోసం ఆలోచించా, అదైతే జాక్పాట్ అనాలి వాళ్ళైతే నాకు. అండ్ ఎడిటింగ్ అయితే ఇప్పుడు చేస్తా, కొంచెం ఎడిటింగ్ ఉంది, వర్క్ ఉంది, ఆ ఎడిటింగ్ వర్క్ నైట్ చేసుకుంటా. సో ఇవాళ మొత్తం స్క్రిప్ట్ థింకింగ్ అయిపోయింది, మొత్తం ఇంకా సినిమా గురించి డిస్కషన్ ఎలా చేయాలి ఏంటి ఆ డిస్కషన్ అయిపోయింది. సో ప్రజెంట్ అయితే హ్యాపీ, నా ఛాలెంజ్కి తగ్గట్టు ఇవాళ వర్క్ చేశా. కొంచెం సినిమా తీయడం ఒక ఛాలెంజ్, స్క్రిప్ట్ వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్ అయితే లేదు, ఇప్పుడు వచ్చింది. సో దాన్ని డెవలప్ చేసుకుంటూ స్క్రీన్ ప్లే మొత్తం రాసుకుంటూ వెళ్ళిపోవడం ఇంకా. సో గైస్, ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం, మళ్ళీ వర్క్ చేస్తా, కొత్త అప్డేట్స్తో వస్తాను. స్టే ట్యూన్, బాయ్ బాయ్.